నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడ ఉన్నాడు. పోలింగ్ డేట్ దగ్గర పడ్డది. నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? 100% ఉన్నాయి. ఎట్లా చెప్తారక్క? ఎందుకంటే బీసీ నాయకుడు, బీసీ బిడ్డ, సోషల్ వర్కరు, ఫౌండేషన్ పెట్టి గత 17 ఏళ్లుగా చిన్నపిల్లలకి సల్సానియా వ్యాధి ఉన్నోళ్ళకి చదివిస్తాడు. ఎంతో మంది పిల్లలు. నా పేరు జ్యోతి, నేను రెడ్ క్రాస్ ఎంసీ కమిటీ మెంబర్ని, సోషల్ వర్కర్ని. నేను 20 ఏళ్లుగా నేను సోషల్ వర్క్ లో ఉన్నా. నాకు గత 17 ఏళ్లుగా నవీన్ యాదవ్ నాకు ఎంతో వర్క్ చేస్తున్నాడు, ఎంతో సాయం చేస్తున్నాడు. తనకి నవయుగ ఫౌండేషన్ ఉంది, దాని తరపు నుంచి నేను పనిచేస్తా వాళ్ళ దగ్గర. నాకు గత 25 ఏళ్ళు 30 ఏళ్ల నుంచి ఈ కుటుంబంతో నాకు రిలేషన్. కేవలం ఇది ఎలక్షన్స్ గురించే చేస్తున్నాడు. ఎలక్షన్ ముందు ఓట్లను దండుకోవడానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అని ఒక పేరుంది, ఏమంటారు దాని గురించి? అది చాలా రాంగ్. నవీన్ వాళ్ళ డాడీ సోషల్ వర్కర్ ఫస్ట్. ఆయన ఏ పదవుల్లో ఉండి ఎవరికి సాయం అనేది వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా సోషల్ వర్కర్స్. ఏ పార్టీ ఉన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. ఎవరికైనా లేని వాళ్ళు ఉన్నా, ఏ క్యాస్ట్ వాళ్ళు వచ్చినా వీళ్ళు పెద్ద వీళ్ళ చిన్న అని ఉండదు. గత 96 నుంచి ఈ కుటుంబం సాయం చేస్తూనే ఉంది నాకు తెలిసి. ఇప్పుడు కూడా రెడ్ క్రాస్ సొసైటీకి నవీన్ మాకు హెల్ప్ఫుల్ గా ఉన్నాడు. కొంతమంది పిల్లలకి ఇక్కడ మేము బ్లడ్ బ్యాంక్ కట్టిస్తున్నాము, దానిలో నవీన్ మాకు హెల్ప్ చేశాడు. సోషల్ వర్కర్ నవీన్, ఎందుకంటే తప్పకుండా గెలుస్తాడు. నవీన్ కి మంచి ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్ లో మంత్రి కూడా అవుతాడు. అంటే మీరు చెప్తున్నారు నవీన్ యాదవ్ క్యారెక్టర్ గురించి, నవీన్ యాదవ్ సోషల్ వర్కర్ అని చెప్పేసి. మరి ఎందుకు నవీన్ యాదవ్ మీద అనేక ఆరోపణలు, నవీన్ యాదవ్ అట్లా, నవీన్ యాదవ్ ఇట్లా, నవీన్ యాదవ్ గెలిస్తే వసూలు చేస్తారని చెప్పేసి ప్రతిపక్షం చెప్తుంది కదా? ఇప్పుడు నవీన్ యాదవే స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరన్నా ఒక్కళ్ళు నన్ను కొట్టి 10,000 తీసుకున్నాడు, నన్ను కొట్టి ఇల్లు కూలగొట్టాడు, నన్ను కొట్టి, ఎక్కడ మీరు ఆ బాబు గురించి రాంగ్ గా మీరు వినరు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఏం అవసరం లేదమ్మా. ఇప్పుడు నవీన్ ఏంది, చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్ నవీన్. ఆయనకి పదవులు వీటితో పని లేదు. వాళ్ళకి ఉన్నది మనుషులకు పెట్టాలి. పేదవాళ్ళు ఎక్కడున్నారు, చదువుకోలేని పిల్లలు ఎక్కడున్నారు, మన బీసీ బిడ్డలు ముఖ్యంగా అనగబడిపోతున్నారు. ఊర్లలో వాళ్ళకి స్కూల్స్ కి వెళ్ళటానికి కూడా స్తోమత లేక, 10th క్లాస్ చదివి ఇంటర్మీడియట్ చదువుకోలేక పిల్లలు చాలా లేని స్థితిలో ఉన్నారు. తల్లిదండ్రులు తెచ్చే కూలీ నాలు సరిపోక ఈ బాబు చదివించి చాలా మందిని, ఐఏఎస్ ని, టీచర్స్ ని చదివించి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. గత 17 ఏళ్లుగా నవీన్ యాదవ్ సోషల్ వర్క్ లో ఉన్నాడు. మీరు చెప్పిన దానికి కూడా నేను అగ్రీ చేస్తున్నాక, నవీన్ యాదవ్ గారు ప్రచారంలో 2 విషయాలు బలంగా చెప్పిండు. ఒకవేళ నేను గెలిస్తే ఇక్కడ స్కూల్ తీసుకొస్తా, అంటే ఇక్కడ ఒకటి గవర్నమెంట్ కాలేజ్ కావాలి, గవర్నమెంట్ స్కూల్ కావాలి. జూబ్లీహిల్స్ లో అంటే 10వ తరగతి చదువు బంద్ చేసి చాలా మంది విద్యార్థులు తిరుగుతున్నారు, కనీసం వాళ్ళందరికీ మంచి భవిష్యత్తును ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు. నిజంగా అట్లా ఎవరన్నా మీరు చూసి ఎప్పుడైనా మీ వ్యవస్థలో ఎప్పుడన్నా మీకు ఇటువంటి నాయకుడు ఎప్పుడైనా కనిపించాడు? నేను అందుకే వచ్చాను నవీన్ తో పనిచేయటానికి. నేను సోషల్ వర్కర్ ని. నేను రెడ్ క్రాస్ సొసైటీగా, ఇది మాది లయన్స్ క్లబ్ లో, ఇంకా నాకు చాలా మందితో గుడ్డు పిల్లలు నా లైఫ్ లో కాదు. నేను అట్లాంటి క్యాండిడేట్ అనే ఈ శ్యామలంగా, ఈ పచ్చదనంగా ఉండే జూబ్లీహిల్స్ ని ఇంకా పచ్చగా చేసి మంచి స్కూల్స్, మంచి హెల్త్ అన్ని బాబు దగ్గర చేస్తాడని, ఆయనకి కూడా మేము కూడా హెల్ప్ చేయాలని. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర, ఇప్పుడు నా దగ్గర సేవ ఉంది, ఆయన దగ్గర హెల్ప్ చేసే గుణం ఉంది. దాన్ని తీసుకొని నవీన్ కోసం మేమంతా వచ్చి దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడే ఉండి ఆయన కోసం పనిచేస్తున్నాం. నేను సేవాదల్ స్టేట్ సెక్రటరీ. నేను సేవాదల్లో కూడా నేను పనిచేస్తా. మా టీం కూడా అందరు వచ్చి నవీన్ కోసమే ఇక్కడ ఉన్నారు. అంటే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? వేరే నాయకుడిని ఎవరన్నా? వేరే వీళ్ళు ఫస్ట్ ఇప్పుడు మాట్లాడతలేదు ఎడ్యుకేషన్ గురించి. ఆ బాబు ఏ పదవులు లేనప్పుడే దాదాపు 100,000 మందిని చదివిస్తున్నారు వాళ్ళు. ఈ పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉంటది, 1000 మంది పిల్లలు ఉంటారు. అందులో స్టవ్ కానించి ఏం ఖరాబ్ అయినా, భోజనాలు కానించి, ఆ పిల్లలకి బుక్స్ కానించి ఏమున్నా కూడా ఒక సంస్థ ద్వారాగా మేము కూడా రెడ్ క్రాస్ నుంచి వెళ్తాము. అన్ని కూడా పక్క స్కూల్లోనే 1000 మంది పిల్లలకి వాళ్ళకి ఏది కావాలన్నా చదివిస్తాడు. ఏది కావాలన్నా, ఎక్కడ ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నా, ఎక్కడ ఎవరైనా హాస్పిటల్ ఉన్నా, ఎవరికన్నా యాక్సిడెంట్ అయినా, ఎనీ ప్రాబ్లం ఉన్నా నవీన్ ఎమ్మటే స్పందించి హెల్ప్ చేస్తాడు. ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడంటే నిన్న మన బాబుకి సీట్ ఇచ్చారు, అంతకుముందు ఆయనకి ఏ సీట్ల గురించి 2000 గర్భిణీ మహిళలకు కూడా శ్రీమంతాలు చేశారు, పిల్లలకు అన్నప్రసన్నలు కూడా చేశాడు, మేనమామ అని చెప్పేసి కొంతవరకు మనం వార్తల్లో చూస్తాం. అది కూడా ఎలక్షన్స్ గురించి అని చెప్పేసి అంటున్నారు. తను 7-8 years నుంచి ప్రతి సంవత్సరము 500 మంది నుంచి 1000 లోపు చేసేవాడు. ఫస్ట్ నుంచి 7-8 ఏళ్ల నుంచి చేస్తున్నాడు.
ఇది గర్భిణీ వాళ్ళకి పిల్లలకి అన్నం ప్రసన్న చేయటం. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈసారి ఆయన ఇది సోషల్ వర్కర్ కనుక రెడ్ క్రాస్ లో ఆయన ఒక మెంబరు. సోషల్ సంబంధించింది ఇది పెద్ద ఇది 2000 మంది పైనే ఆయన చేశారు. అందులో మేము కూడా పాల్గొని రెడ్ క్రాస్ తరపు నుంచి ఆయనకి హెల్ప్ చేశాము. అది సోషల్ వర్క్. ఆయన ఎవరు ఆశించి ఎక్కడ రూపాయి తీసుకోకుండా వాళ్ళ ఇంట్లోనే పిండి వంటలు చేసి, ఒక తల్లి తండ్రి పిల్లలకి ఎలా చేస్తారో, ఒక అన్న ఉంటే ఎలా చేస్తాడో, ఒక తండ్రి ఉంటే ఎలా చేస్తాడో, ప్రతి మాస్ ఏరియాల్లోకి పోయి ప్రతి ఒక్కరిని పిలిచి అంతమందికి మేమంతా సాక్ష్యం ఆయనకి. ఆయన ఏం ఆశించి ఇవన్నీ చేయడు. గత 7-8 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరము కొంతమంది చేశారు. 500 మందికి 700 మందికి అట్లా. ఈ సంవత్సరము చాలా మంది 2000 మంది పైనే చేశారు. అది కూడా ఏంటంటే సోషల్ వర్కర్. తను ఏదో బిరుదులు ఎవరో అవసరం లేదు ఆయనకి. ఈ ఇంటికి ఎవరు వచ్చినా రోజు 200-300 మంది అన్నం తినిపోతారు. వాళ్ళకి ఎవరికైనా పెడితేనే తృప్తిగా ఉంటారు. ఆయనకి పదవి ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా ఆయన సోషల్ వర్కరు. ఫ్యూచర్ లో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎవరికన్నా కడుపు నింపినప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆ బ్లెస్సింగ్స్ నవీన్కి మెండుగా ఉన్నాయి. ఈ జూబ్లీస్ ప్రజలు కూడా ఒక నవీన్ని ఆశీర్దించి ఒక్కసారి ఆదరించండి. ఆ బిడ్డను మీరు అందరూ దీవించి బ్లెస్ చేసి ఓటేసి గెలిపించమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.